పూరా లోకల్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ కృష్ణ బాల. రియల్ ఎస్టేట్ గురించి ప్రజలకి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నేను ఐకానిక్ రియాలిటీ డైరెక్టర్ రవినాయుడు గారితో ఉన్నాను. ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి రియల్ ఎస్టేట్లో, వారి ప్రాజెక్ట్స్ ఎక్కడున్నాయి ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్, నా పేరు రవి నాయుడు అండి. ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ కంపెనీ. ద కంపెనీ నేమ్ కాల్డ్ ఐకానిక్ రియాలిటీ. సో ఐ హ్యావ్ 14 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. ఇప్పుడు మన ప్రాజెక్ట్ వచ్చేసి సదాశివపేటలో ఉంది. యా సార్ మీ వెంచర్ హైవేకి ఎంత దూరంలో ఉంటుంది సార్? యా దిస్ ఈజ్ నెక్స్ట్ టు ది ముంబై హైవే అండి. హైవే ఫేసింగ్ వెంచర్ అంటారు. హైవే పక్కనే ఉంటుంది అనమాట వెంచర్. రేట్స్ ఎలా ఉన్నాయి సార్? అంటే రేట్స్ 23,500 రూపీస్ నుంచి స్టార్ట్ చేసినాము. ఇఫ్ ఇట్ ఈస్ నియర్ బై ద హైవే వీ హ్యావ్ ఎ డిఫరెంట్ ప్రైస్. ఇఫ్ ఇట్ ఈస్ నెక్స్ట్ టు ది 100 meters ఆఫ్ ది హైవే ఇట్స్ అ డిఫరెంట్ ప్రైస్. బట్ ద కోటింగ్ ప్రైస్ ఈస్ 23,500 రూపీస్. ఇది డిటీసీపీయా హెచ్ఎండిఎన్? Yeah, we have all approvals only like DTCP, RERA approved, and the venture is completely ready, which is ready for construction. So, make roads kani, electricity kani, water kani, each and everything is ready now. So, this is not like the under construction project. This is a completed project. Yeah. మిగతా కంపెనీస్కి మీ కంపెనీస్కి తేడా ఏంటి? మీరు ఎప్పటి నుంచి ఈ కంపెనీ రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయింది? సో మిమ్మల్ని ట్రస్ట్ చేయాలంటే ఏంటి వాళ్ళకి మీకు తేడా డిఫరెన్స్? See, there are few companies అండి. సో పర్మిషన్స్ లేకున్నా సరే వాళ్ళు ప్రీ లాంచ్లో ప్లాట్స్ అమ్మేస్తున్నారు. బట్ ఇన్ అవర్ కేస్ మన దగ్గర అన్ని డిటీసీపీ అప్రూవల్స్ ఉన్నాయి, రేరా అప్రూవల్స్ ఉన్నాయి, కంప్లీట్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. మీకు బ్లాక్ టాప్ రోడ్స్ కానీ పార్క్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు రెడీ అయిపోయింది. సో డెఫినెట్లీ యూ కెన్ ట్రస్ట్ అండ్ దిస్ విల్ బీ జ్యువెల్ ప్రొడక్ట్ టు ది కస్టమర్. టోటల్ ఎన్ని ఎకర్స్ వెంచర్ సార్? దీంట్లో ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి? This is totally 25 acres అండి. Now it is 12.5 acres and extension is another about 40 to 50 acres. ఓకే, ప్లాట్ సైజెస్ ఎంత? It starts from 147 square yards to 220 square yards వరకు ఉన్నాయండి. ఇప్పుడు మీరు చెప్పిన విధంగా రేట్స్ ఏమైనా స్లైట్లీ నెగోషియబుల్ అయితే అంటే ప్రజలు కూడా చూస్తున్నారు, ఎవరైతే ఇన్వెస్టర్స్ క్లయింట్స్ ఉన్నారో, సో నెగోషియబుల్ ఉందా రేట్స్లో? ప్రైజెస్ ఆర్ లిటిల్ బిట్ నెగోషియేట్ చేసుకోవచ్చు అండి. డిపెండ్స్ ఆన్ దేర్ యునో చూసింగ్ ఏ ప్లాట్ లైక్ ఈస్ట్ ఫేసింగ్కి ఒక ప్రైస్ ఉంది, వెస్ట్ ఫేసింగ్ ఒక ప్రైస్ ఉంది. బట్ 23,500 ఈస్ నాట్ ఏ ఫిక్స్డ్ ప్రైస్ దట్ వీ కెన్ నెగోషియేట్ ఆన్ ద ప్రైజింగ్ పార్ట్. యా. ఇప్పుడు ఎలక్షన్స్ టైం నడుస్తుంది, సో ఏమన్నా తేడా ఉందా ఇంతకుముందు సేల్స్కి ఇప్పుడు సేల్స్కి? మా ప్రాజెక్ట్కి ఎలక్షన్స్ తోటి ఏం ఇంపాక్ట్ లేదు అండి. వై బికాస్ ఇది హైవే ఫేసింగ్ వెంచర్ కాబట్టి వీ హ్యావ్ గుడ్ ఫాలోయింగ్ కస్టమర్స్ ఎట్ అవర్ సైడ్. మాకైతే కస్టమర్స్ వాకిన్స్ కానీ రెగ్యులర్గా వస్తున్నాయి. ఈవెన్ కస్టమర్స్ హు ఆర్ పాసింగ్ త్రూ ద ముంబై హైవే, సో మన బోర్డ్స్ చూసి, మన సైన్ బోర్డ్స్ చూసి అక్కడ రోజు మాకు మినిమం 3 to 4 విజిట్స్ అయితే మాకు నార్మల్గా అవుతున్నాయి. అండ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ సేల్స్ ఈజ్ ఆల్సో గుడ్. యా. హైవే పక్కనే అంటున్నారు, పొల్యూషన్ మామూలుగా పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ ప్రాబ్లం ఏమైనా ఉంటుందా? లేకపోతే ఫ్యూచర్లో రోడ్ కట్ అయితే వెంచర్కి ఏమైనా ప్రాబ్లమ్కి అంటే ఎంట్రీ ప్లేస్కి ఏమైనా అది కట్ అయ్యే ఛాన్స్ అలా ఉందా వెంచర్? అలా ఏం లేదండి. మనం యాక్చువల్గా ఏంటంటే అకార్డింగ్ టు ది నార్మ్స్ ఆఫ్ ద గవర్నమెంటే మనం లోపలిగా ఇన్సైడ్కే మన ప్రాజెక్ట్ ఉంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఇదొకటి కంపెనీ తరఫున ఇప్పుడు ఇదొకటే ప్రాజెక్ట్ ఉందా? నెక్స్ట్ ఇంకెక్కడన్నా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి? అంటే వీ హ్యావ్ కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అండి, కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ పైప్ లైన్. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు మనం టేకప్ చేస్తున్నాం. ఐకానిక్ రియాలిటీ కంపెనీ డైరెక్టర్ రవి నాయుడు గారు వారి వెంచర్ యొక్క డీటెయిల్స్, రేట్స్, అలాగే ప్లాట్ సైజెస్, అలాగే ఎన్ని ఎకరాల్లో వెంచర్ ఉందనేది క్లియర్గా చెప్పారు. సో ఆల్ ది బెస్ట్ అండి. వాళ్ళకి మంచి సేల్స్ జరిగి వాళ్ళ కంపెనీ బాగా గ్రోత్ అవ్వాలని కోరుకుంటున్నాం.